ఇవాళ కూడా ఆన్లైన్ చేస్తలేను నేను. మన గ్రూప్లకేని జీకే మినీ ట్రక్ గ్రూప్లకేని ఇంకొక బుకింగ్ తీసుకున్నాను. ఏమైనా అయినా మన జీడిమెట్ల పికప్ ఉన్నది, షాద్ నగర్కి డ్రాప్ ఉన్నది. ఇంతకుముందు కూడా ఒకసారి పోయినా షాద్ నగర్, 4-5 సార్లు పోయినా అనుకుంటా. మనం ఎంటర్ అయిపోయినాం జీడిమెట్ల, పక్కకే ఉన్నది, లోడ్ చేసేసుకుందాం. టైం అయితే ప్రస్తుతానికి 1 అవుతుంది. లోడింగ్ అయ్యి బయటికి వెళ్ళే లోపు ఎంత టైం పడుతుందో చూద్దాం. ఆ లోడు హైట్ లోడ్ వేసుకుంటాం, అడ్జస్ట్ చేసి. చాలా పోదాం, నడవండి. లోడ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 10 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. అప్పుడైతే ఇప్పుడు లోడింగ్ అయింది అన్నట్టు. లోడింగ్ బిల్స్ అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అదైతే ఇక 82 కిలోమీటర్లు అట్లా వస్తుంది మన డ్రాప్ పాయింట్. మైదీపట్నం ట్రాఫిక్ ఆడి వరకు ఉన్నట్టుంది ట్రాఫిక్, రేతిబోలి వరకు. ఇక్కడ బాగా గట్టిగా కొట్టినట్టుంది వర్షం. ప్రస్తుతానికైతే లైట్గా చినుకులు పడుతున్నాయి, కానీ ముందట ఎట్లుంటుందో చూడాలి సిచ్యువేషన్. ఇప్పుడే ఆరాంఘర్ సిగ్నల్ దాటినాను. కాకపోతే మన ప్రోగ్రాంలో చిన్న చేంజ్. ఇప్పుడు షాద్ నగర్ కంపెనీ వరకు పోయే అవసరం లేదు. ఫస్ట్ షాద్ నగర్కి డెలివరీ ఉండే, కానీ వాళ్ళ డీసీఎం ఒకటి కొత్తూరులో వచ్చిందంట, అన్లోడ్ అవుతున్నది. మన బండిని అలా పల్టీ చేసేస్తే ఆ బండి ఎట్లాగో రిటర్న్ అట్టే పోతుంది కదా షాద్ నగర్, అటు తీసుకొని వెళ్ళిపోతుంది అంట. అయితే మనకు డీసీఎం డ్రైవర్ అన్న లొకేషన్ పెట్టిండు, వీడికి వచ్చేయన్న ఇంట్లో వేసేద్దు కానీ అని. ఇక ఇప్పుడు ఆయన దగ్గరకు పోతున్నాం అన్నట్టు. ఇది కూడా అటే ఉంది, మన కొత్తూరు దగ్గర అటేటో సరౌండింగ్లో ఉన్నది అన్నట్టు. ఇప్పుడు అదే లొకేషన్ పెట్టుకున్నాను, ఇక డైరెక్ట్ అన్న దగ్గరికి పోతున్నాను. శంషాబాద్ వరకు అయితే వచ్చేసినాను. ఇక అది ఎయిర్పోర్ట్ ఒకటి తెలిసిందే కదా. ఇక ముందట ఓఆర్ఆర్ క్రాస్ చేస్తాను. వర్షం పడుతున్నది, కొంచెం ఆగుతున్నది, మళ్ళీ చంపుతున్నది, మళ్ళీ ఆగుతున్నది, మళ్ళీ చంపుతున్నది. సిటీలకి ట్రాఫిక్లకి బయటపడ్డానంటే హైవే మీద కూడా ట్రాఫిక్ ఉన్నది చాలా. ఇక రెడ్ కలర్ చూస్తున్నారా, ఎంత దూరం ఉందో అంత దూరం ట్రాఫిక్ ఉన్నది. పెద్ద లారీలు. మన డ్రైవర్ అన్న చెప్పిన లొకేషన్కి అయితే వచ్చి ఆగినాను. ఇక్కడ ఆగమన్నాడు. ఏంటది, చింగూర్. ఇక్కడైతే వచ్చి ఆగినాను. ఇక అన్న రాగానే ఆయన బండ పల్టీ చేసి మన బండ అన్లోడ్ చేసేద్దాం. లోపల ఉన్నంట ఆయన, రైట్ సైడ్లో లోపల ఉంటాడు. ఎప్పటికి వస్తాడు 11:06 అవుతుంది టైమింగ్. చూడాలి అన్న ఎప్పటి వరకు వస్తాడు. ఇక్కడ ముందట లెఫ్ట్కి ఆగిందంట బండి. ఆడున్నది ముందట ఓపెన్ బాడీ, ఇక లెఫ్ట్కి అందులోనే పల్టీ కొట్టాలి బండి. చాలా మనం రివర్స్ పెడదాం. అన్న నిలబడ్డాడు. ఇది మన బండి అన్న అన్లోడ్ అయింది. ఈ పని మనది వీడికి కంప్లీట్ అన్న. రైట్ అన్న, మన పని అయితే అయిపోయింది. పేమెంట్ అయితే తర్వాత చెప్తాను, నాకు ఇంకా పేమెంట్ రాలేదు కాబట్టి కొంచెం ఆగాలి, నాకు తెలియదు ఇంకా డీటెయిల్స్. మనము 6:30 అవుతున్నది కరెక్ట్. ఇక ఇప్పుడే అటువైపు రోడ్డుకి పల్టీ చేసిన బండి యూటర్న్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసిన. ఏమన్నా హైదరాబాద్ పోయే రోడ్డు ఇప్పటిదాకా ఉండే కదా, అది
చేంబూర్ బోర్డు అటు సైడ్ బోర్డు దగ్గర ఉండే అన్నట్టు. చలో ఇటు నుంచి అయితే పోదాం నడవండి. ఒక లెమన్ టీ తీసుకున్నా, టీ టైం. ఈ నుంచి మనం ఆన్లైన్ చేసుకున్న బుకింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. లాస్ట్ టైం నేను షాద్నగర్ పోయి వస్తుంటే ఇంకా వెనకాల నుంచే చేంబూర్ దగ్గర నుంచి ఏమో ముచ్చింతలు అనుకుంటా ఆడ నుంచి బుకింగ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎట్లుంటుందంటే సీను, ఇట్లా పొలాలల్లో అడవిలో లోపల మధ్యలో ఒక షెడ్ వేసుకొని అక్కడ వేర్ హౌస్ అట్లా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సిటీలోనే దిక్కులేదు ఏ రోడ్ ఎట్లున్నదో, కంటిన్యూగా 2-3 నుంచి వర్షాలు ఉన్నాయని. ఇప్పుడు ఇట్లాంటి చోట్లకి పోయింది అనుకో, నేను బూడిదల ఏడ పసాంచిపోతానో ఏం అది ఉండదని చెప్పి ఆన్ చేస్తలేను. నేను పరిచయం అయిపోయాను. నేను ఖాళీ వాచ్ టైం పెరుగుతుంది కదా అని చెప్పి ఆన్ చేసుకున్నా లాస్ట్ టైం. అది బుకింగ్లు వస్తున్నాయి ఇక తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే అప్పుడు మంచిగానే ఉండే, అప్పుడు పోయి వచ్చినాను. ఇప్పుడు అట్లా పోయే సిచ్యువేషన్ లేదు ఆడ. గింత టైర్లు ఉంటాయి మన బండి, అందులో ఇరుకుతే తీసేటోళ్ళు కూడా ఉండరు. మళ్ళా రిటర్న్ వచ్చేసినాము ఓఆర్ఆర్ లోపలికి. శంషాబాద్ అనుకోండి, శంషాబాద్. టైం 7 అవుతుంది. ఎవరైనా ఇటు శంషాబాద్ దిక్కు వస్తారు కదా డ్రాప్ చేయనీకే, ఈ ప్లేస్లలో ఇక్కడిక్కడ ఆగుర్రి. ఈ నుంచి కూడా బుకింగ్లు మంచిగానే పడతాయి. ఇటు ముందట రాళ్ళగూడ అని ఉన్నది, మొత్తం లోపల అన్ని వేర్ హౌస్లు అవి ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చేస్తాయి బుకింగ్లు. ఇక్కడ ఎక్కడైనా జాగ ఉంటుంది పక్కన బండ ఆపి అక్కడ వెయిట్ చేస్తే అక్కడ నుంచి వచ్చేస్తాయి బుకింగ్స్. నేను వచ్చేసిన బేగంపేట్కి, ఇది రసల్పుర మెట్రో స్టేషన్. ఇది ఇక ఇవాళ వీడియోలో తింటే ఆల్రెడీ 8:30 అవుతున్నది. ఇక రేపటి వీడియోలో కలుసుకుందాం. అమౌంట్ అయితే నాకు ఇవాళది కూడా తెలియదు, ప్రైవేట్ కిరాయి కదా. ఇది కూడా మన జీకే మినీ ట్రక్స్ తరఫు నుంచి వచ్చింది కిరాయి. నేను కమెంట్లో పిన్ చేసేస్తా ఒకవేళ తర్వాత వచ్చినా కూడా అమౌంట్ ఎంతనో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ బాయ్.